రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వస్తూ ఉండగా ఇసుక మేత తగలటంతో నది మధ్యలో ఆగిపోయిన లాంచ్. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సీఏ స్థానిక పడవలతో ప్రయాణికుల్ని ఒడ్డుకు చేర్చారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన సుమారు 27 మంది ప్రయాణికులు గంటసేపు నది మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గిలగిలలాడిన ప్రయాణికులు. कुछ पक्का तप्पा ఏమైంది కొంచెం జరుగు సీనా కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF వాళ్ళు కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు బోటుతోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించడం జరిగింది. ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలి. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. వాళ్ళకి తీసుకుని లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ని పంపించాం. ఓకే, థ్యాంక్ యూ సార్.